హాయ్ గైస్, మనం ఈరోజైతే ఈ వీడియోలో డిజాంగో ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలని అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. దాంట్లో నేనైతే సీ డ్రైవ్కి అయితే నావిగేట్ అవుతున్నాను. చూడండి, ఇప్పుడు అయితే ఇక్కడైతే పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఈఎన్వి అంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఎంటర్ చేయండి. ఇప్పుడైతే మనం ఆ ఎన్విరాన్మెంట్కి అయితే ఒక నేమ్ని ఇవ్వాలి. దానికోసం మనం వర్చువల్ ఈఎన్వి ఎన్విరాన్మెంట్ తర్వాత నేమ్ అయితే ఇచ్చేస్తాం. నేమ్ నేను ఏమి ఇస్తానంటే ఈఎన్వి అని ఇస్తున్నాను. ఎంటర్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడైతే మనం ఈఎన్వి అనే ఎన్విరాన్మెంట్ అయితే క్రియేట్ అయింది. నేనైతే ఈఎన్వి అనే ఫోల్డర్లోకి అయితే నావిగేట్ అవుతున్నాను. ఇప్పుడైతే మీకైతే నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ చూసినట్లయితే మనం సి డ్రైవ్లో ఈఎన్వి అనేది క్రియేట్ అయింది. చూడండి ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్లో అయితే మనం డిజాంగో ప్రాజెక్ట్ని అయితే ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. దీనికోసం అయితే మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్దాం. ఇక్కడైతే చేంజ్ డైరెక్టరీ టు స్క్రిప్ట్స్లోకి వెళ్దాం. సిడి స్క్రిప్ట్స్ అని అయితే ఇస్తాను. ఎస్ అనేది క్యాపిటల్. ఇప్పుడు వచ్చేసి మనమైతే స్క్రిప్ట్స్లోకి అయితే నావిగేట్ అయ్యాము. ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం. యాక్టివేట్ ఎంటర్ చేస్తే ఎన్విరాన్మెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్లో అయితే డిజాంగోని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం స్క్రిప్ట్స్లోంచి ఒక బ్యాక్ వచ్చేయాలి ఈఎన్వికి. తర్వాత పిప్ ఇన్స్టాల్ డిజాంగో. ఎంటర్ చేస్తే మనకైతే డిజాంగో అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. చూడండి, ఇక్కడైతే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడైతే డిజాంగో అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడైతే డిజాంగో డౌన్లోడ్ ఇన్స్టాల్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే డిజాంగో ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేద్దాం. డిజాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ నేమ్ని అయితే ఇవ్వాలి. ఇక్కడ నేనైతే ఫస్ట్ ప్రాజెక్ట్ అని అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఫైల్లో అయితే చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ అని అయితే మనకి వచ్చేసింది. ఈ ఫస్ట్ ప్రాజెక్ట్లో కొన్ని ఫైల్స్ అయితే ఉంటాయి, పైథాన్ ఫైల్స్. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో మనం అయితే చూద్దాం. ఇక్కడ manage.py అని ఉంది కదా, ఇదైతే మనకు మెయిన్. ఇప్పుడైతే మనమైతే ఇది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేద్దాం. దానికోసం అయితే మనం python manage.py రన్ సర్వర్ అని అయితే ఇచ్చి ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనమైతే ప్రాజెక్ట్లోకి అయితే నావిగేట్ అవ్వాలి. దానికోసం అయితే మనం సిడి ఫస్ట్ ప్రాజెక్ట్ అని అయితే ఇస్తాను. ప్రాజెక్ట్ అని అయితే ఇచ్చి ఎంటర్ చేస్తే ఇప్పుడైతే మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ అనే ఫోల్డర్లోకి వెళ్ళింది. ఇప్పుడు చేద్దాం python manage.py రన్ సర్వర్. ఇప్పుడైతే మనకైతే సర్వర్ అనేది రన్ అవుతుంది. ఇది లోకల్ హోస్ట్లో 8000 పోర్ట్లో అయితే రన్ అవుతుంది. దీనికైతే మనమైతే ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇక్కడ క్రోమ్లో అయితే పేస్ట్ చేద్దాం. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేస్తే చూడండి
ఇలా డిజైన్ అని వచ్చిందంటే మనకైతే డిజైన్ అనేది సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టు. దీన్ని అయితే విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్లో అయితే మనమైతే కంట్రోల్ సి చేసేసి ఇక్కడ సిడి ఈఎన్విలోకి వెళ్ళేసి ఇప్పుడైతే కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చేస్తే డాట్ ఎంటర్ చేస్తే ఇదైతే విఎస్ కోడ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ప్రాజెక్ట్స్.